కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ మరొక 8 నెలల్లో ఈ ఎగ్జామ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువ మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరీక్షగా మనకి క్లాట్ మనం చెప్పవచ్చు. సో క్లాట్ ప్రిపరేషన్ 8 నెలల్లో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. ఈ వీడియోలో మనం 5 సెక్షన్లుగా ఉన్న క్లాట్ ఎగ్జామ్ని 8 నెలల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకుందాం. ఒకసారి 5 సెక్షన్లు తెలుసుకుందాము. సెక్షన్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20% ఉంటుంది పేపర్లో. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జీకే మనకి ఇది ఆల్మోస్ట్ 25% కనిపిస్తుంది. లీగల్ రీజనింగ్ 25% ఉంటుంది. లాజికల్ రీజనింగ్ 20% ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ 10% పేపర్లో ఉంటుంది. సో 100% పేపర్లో మేజర్ సెక్షన్ మీకు లీగల్ రీజనింగ్ 25%, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జీకే 25%. మనం వెయిటేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి. బేసికల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే మీకు పాసేజ్ ఇస్తారు. అఫ్ కోర్స్ ప్రశ్నలు అన్ని పాసేజ్ మీద ఎక్కువగా ఉంటాయి. ఈ పాసేజ్ బేస్ అయ్యి ఆథర్ ఇందులో ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ క్రిటికల్లీ ఆర్గ్యూడ్ బై ద ఆథర్, వాట్ ఈస్ ఆథర్స్ ఒపీనియన్, సమ్మరైజ్ ద పాసేజ్, అలాగే పాసేజ్లో ఉన్న కొన్ని వొకాబులరీ వర్డ్స్ కానీ గ్రామర్ పాయింట్స్ కానీ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే పాసేజెస్ కేటగిరీ వైజ్గా మీరు మీడియం లేదా బేసిక్స్, మీడియం, అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ చెప్పాను. అందులో జీమాట్ లెవెల్లో మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమని చెప్పాను. ఎందుకు అలా చెప్పాను అంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ క్లాట్కి జీమాట్కి సంబంధం ఏంటని అడిగారు. పేరెంట్స్ కూడా కాల్ చేసి అదేం సంబంధం అని అడిగారు. నేను ఏమంటున్నానంటే కొన్ని పాసేజెస్ చాలా టఫ్గా ఉంటాయి. ఆ పాసేజెస్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారు. ఏ స్టూడెంట్ అయితే ఆ పాసేజెస్ కూడా బాగా ఆన్సర్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్కి మంచి మార్క్స్ వస్తున్నాయి. సో ప్రిపరేషనే టఫ్గా ఉంటే పేపర్లో ఈజీగా వస్తే ఆబ్వియస్గా మీరు ఈజీగా రాసేస్తారు. ఇంకా ప్రిపరేషన్ టఫ్గా ఉంటే కనుక ఆ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయగలరు. కాబట్టి మ్యాక్సిమం ప్రాక్టీస్ అనేది బేసిక్గా మీకు వస్తున్న పాసేజెస్ మోడల్స్ మాత్రమే కాకుండా మీకు రాని పాసేజెస్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఒక సపరేట్ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. మళ్ళీ చెప్పేది ఏంటి అంటే ఈ మంత్ నుంచి అంటే ఏప్రిల్ మంత్ నుంచి వస్తున్న ప్రతి కరెంట్ అఫైర్ ఇష్యూ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన అలాగే లీగల్ ఆస్పెక్ట్స్ కరెంట్ అఫైర్స్ పైన బాగా ఫోకస్ పెట్టండి. అలా ఫోకస్ పెడితే ఏమవుతుందంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ఈవెన్ ఇన్క్లూడ్స్ రైట్ అగైన్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని వచ్చింది. ఆ పర్టికులర్ జడ్జిమెంట్ పేరేంటి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆస్పెక్ట్స్ని కవర్ చేసుకుంటూ అలాగే రీసెంట్ అపాయింట్మెంట్స్ సంబంధించి అంటే కొత్తగా అపాయింట్ ఎలక్షన్ కమిషనర్స్ అవ్వచ్చు, లేదు అదర్ కంట్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా తెలుసుకుంటూ ఉండండి. బేసికల్గా మీకు చెప్పేది ఏంటంటే కాంటెంపరీ ఈవెంట్స్ ఏవైతే ఇండియాలో జరుగుతున్నాయో ఓల్డ్లో జరుగుతున్నాయో మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఆపరేషన్ ఇంద్రావతి ఎక్కడ జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కండక్ట్ చేసింది, ఎందుకు కండక్ట్ చేసింది అనేది తెలుసుకుంటూ ఉండండి. అలాగే మీరు లాస్ట్ సెక్షన్ చూడండి, హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ సిగ్నిఫికెన్స్. ఎప్పుడో జరిగిన ఈవెంట్స్ ఇంకా కంటిన్యూస్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్ టైంలో అంతకుముందు స్టార్ట్ అయిన నగర్నో కార్నబాక్ అనే ఇష్యూ ఇప్పటికీ న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది ఆ ఇష్యూ, మెయిన్ క్రక్స్ ఏంటి అని తెలుసుకుంటూ ట్రై చేయండి. ఇక్కడ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయరు, మీ కరెంట్ అఫైర్స్ అప్డేషన్ ఎలా ఉంది, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అప్డేట్ అవుతున్నారనే దానిపైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ లీగల్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ అనేది మీకు ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. లా ఆఫ్ టార్ట్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, అలాగే లీగల్ టెర్మినాలజీ, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, వీటితో పాటుగా యాక్ట్స్ కొన్ని ఉంటాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అవ్వచ్చు,
రీసెంట్ గా వస్తున్న న్యూస్ లో ఉంటున్న పాక్సో యాక్ట్ అవ్వచ్చు, మెయిన్ సెక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, అది వర్కౌట్ చేయండి. లా ఆఫ్ కాంట్రాక్ట్స్, కాన్స్టిట్యూషనల్ ఇక మీకు చెప్పవసరం లేదు, చాలా గ్రిప్ తో ఉండాలి మీరు కాన్స్టిట్యూషన్. ముఖ్యంగా డాక్ట్రిన్స్ కూడా. డాక్ట్రిన్స్ అంటే కేవలం ఎక్లిప్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ సర్వైబిలిటీ దగ్గర ఆగిపోతున్నారు క్లాట్ స్టూడెంట్స్. కానీ మీరు ఫెడరలిజం చదువుతున్నప్పుడు మీకు మంచి డాక్ట్రిన్స్ వస్తాయి. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఆస్పెక్ట్స్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్, ఇలా డాక్ట్రిన్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. దీంతో పాటుగా జడ్జిమెంట్స్ కూడా. జడ్జిమెంట్స్ అంటే అసోసియేటెడ్ జడ్జిమెంట్స్ బాగా మైండ్ఫుల్ గా పెట్టుకోండి. ఉదాహరణకి డిపిఎస్పీ చదువుతున్నప్పుడు మినర్వా మిల్స్ కేసు బాగా గుర్తుండాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదువుతున్నప్పుడు రీసెంట్ గా వచ్చిన అనూప్ భండ్రావాలా కేసు మీకు గుర్తు రావాలి మైండ్ లోకి. సో ఈ జడ్జిమెంట్స్ కూడా మనం ముందుగా తెలుసుకుంటూ ఉన్నాము తదుపరి వీడియోస్ లో. ఏదైతే మ్యాక్సిమమ్స్, ఏదైతే ఇష్యూస్ న్యూస్ లో ఉంటాయో అవి కూడా బాగా టచ్ చేసేలా చూసుకోండి. దెన్ లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ బాగా చేయాల్సింది ఉంటుంది. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలాంటివి వీటితో పాటుగా ఆర్గ్యుమెంట్స్, వీక్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, ఈ సెక్షన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ డ్రాయింగ్ రిలేషన్షిప్, కాంట్రడిక్షన్స్, ఈక్వలెన్సెస్, ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ సెక్షన్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టుకోవద్దు. చాలా స్కోరింగ్ సెక్షన్ ఇది. చాలా మంది స్టూడెంట్స్ కి, టాపర్స్ కి ఈక్వల్ గా మార్క్స్ వచ్చే సెక్షన్ ఇది ఒకటే అనమాట. దెన్ మీకు సిలబస్ ఇక్కడ పే చేయడం జరిగింది. పజిల్స్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు క్వశ్చన్ అనేది తప్పపోదు. మాక్సిమం అడ్వాన్స్ లెవెల్ వరకు సరిపోతుంది. అంతకు మించి మీరైతే ఎక్కువ ఫోకస్ అది పెట్టుకోవాల్సిన పని అయితే అవసరం లేదన్న. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ చాలా మంది స్టూడెంట్స్ వదిలేస్తున్నారు. అంటే ఏముందులే ఈ సెక్షన్ లో 10% వెయిటేజే కదా అని చెప్పి. మీరు అర్థం చేసుకోండి, ఒక డెఫినెట్ కాన్సెప్ట్ నుంచి, అంటే కాన్స్టిట్యూషనల్ లాలో ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్ వస్తుందో లేదో చెప్పలేము. అలాగే ఒక డిపిఎస్ నుంచి క్వశ్చన్ చెప్పలేము. రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇక్కడ హార్డ్లీ మీకు కొన్ని సెక్షన్సే ఉన్నాయి. మోస్ట్లీ డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ అవే వస్తున్నాయి. కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి హార్డ్లీ మీరు ఒక 100 to 200 ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ సాల్వ్ చేసుకుంటే 10% మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. ఇక మీకు స్కోర్ బయటకు పోదు. సో ఈ దృష్టిలో పెట్టుకుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. రోజుకి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, 2-3 ప్రాబ్లమ్స్, 5 ప్రాబ్లమ్స్, 10 ప్రాబ్లమ్స్ అలా రోజు పెంచుకుంటూ వెళ్ళండి. రోజుకు 2, 3, 4 అలా పెంచుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది. సెక్షన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. 2 hours టైం ఉంటుంది. మీరు బాగా ఫోకస్ చేస్తే కనుక మీకు భయం లేకుండా మీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మార్క్స్ సెక్షనల్ గా స్టార్ట్ చేయండి అన్న. ఫస్ట్ ఈచ్ సెక్షన్ మార్క్స్ రాస్తూ ఉండండి. మనకు కూడా జూన్ నుంచి ఇన్ క్యాంపస్ లోను అండ్ ఆన్లైన్ లో కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫస్ట్ సెక్షనల్ ఎగ్జామ్స్ పెట్టబోతున్నాము. సెక్షనల్ ఎగ్జామ్స్ అనేది మీకు మోస్ట్లీ జూన్ వరకు కంటిన్యూ చేసి మిడ్ జూన్ నుంచి మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోతున్నాము. సో ప్రిపరేషన్ బాగా ఉండాలి అంటే ఎక్కువ కాలం పాటు క్లాసెస్ వినాలి అనే ఒక బ్రెయిన్ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనే ఒక మైండ్ సెట్లోకి మీరు త్వరగా వెళ్ళండి. హెల్తీగా ఉండండి. మంచి టైంకి పడుకోండి, మంచి టైంకి వేకప్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ని మీ పేరెంట్స్కి, మీ మెంటార్స్కి అప్డేట్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎక్కడ తప్పపోతుంది అనేది తెలుసుకుని కరెక్ట్ చేసుకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ బాగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.